ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో వేణుగోపాలరావు పేరుండడంతో అతనికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబిలో వేణుగోపాలరావు ఓఎస్డీగా కొనసాగారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్, వేణుగోపాలరావులే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తాన్ని నడిపించినట్లు విచారణలో తెలిసింది. వేణుగోపాలరావును విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో వేణుగోపాలరావు పేరుండడంతో అతనికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబిలో వేణుగోపాలరావు ఓఎస్డీగా కొనసాగారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్, వేణుగోపాలరావులే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తాన్ని నడిపించినట్లు విచారణలో తెలిసింది. వేణుగోపాలరావును విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక అధికారికి నోటీసులు ఇచ్చిన అంశంపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్డేట్స్ ఏంటి? సూర్య, తెలంగాణలో సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరొక పేరు తెరపైకి రావడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు చూసినట్టయితే రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో ఈ వేణుగోపాలరావు పేరు కూడా బయటికి రావడం జరిగింది. అయితే వేణుగోపాలరావుకు పోలీసులు ఈ నోటీసులు అందజేశారు. మొత్తం మీద ఈయన గతంలో రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎస్ఐబిలో ఓఎస్డీగా కొనసాగారు. అంతేకాకుండా ఈయన మొత్తం కలిసి అంటే ఏఎస్పీలుగా ఉన్నటువంటి నలుగురులో తిరుపతన్న కావచ్చు, అదేవిధంగా భుజంగరావు, వేణుగోపాలరావు, ఈ రాధాకిషన్ రావు నేతృత్వంలోనే మొత్తం కలిసి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. వాళ్ళ టార్గెట్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఫోన్లు ఉంటాయో ప్రతిపక్షాలకు నేతలకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసి మొత్తం ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి టార్గెట్ గా అంటే బై ఎలక్షన్లలోనూ అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అదేవిధంగా ఈ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి లీడర్ల మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ యొక్క నగదును కూడా ఎక్కడికక్కడ సీజ్ చేయడం, వారికి ఎవరైతే సహకరిస్తున్నారో బిజినెస్ మెన్ కావచ్చు, సహచరులు, అనుచరులకు సంబంధించినటువంటి మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక పరంగా మొత్తం దెబ్బతీసేలాగా ఈ నలుగురు ఏఎస్పీలు కలిసి మొత్తం ఒక టీమ్ గా ఫామ్ అయ్యి మొత్తం పనిచేశారు. ఇందులో చూసినట్టయితే మొన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో ఈ వేణుగోపాలరావు అనే వ్యక్తిని కూడా తాము నియమించుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మొన్నటి ఎలక్షన్ సంబంధించి చూసినట్టయితే అసెంబ్లీ ఎలక్షన్ లో మూడోసారి మొత్తం చూసినట్టయితే ఈ రాధాకిషన్ రావు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకు అదేవిధంగా ఎస్ఐబి ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పినట్టు మేరకు మాత్రమే తాము నడుచుకున్నాము. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి వ్యవహారాలకు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే డబ్బు ఉందో తాము ఈ బొలెరో వెహికల్లో మాత్రము ప్రభుత్వం సంబంధించినటువంటి స్టిక్కర్లను వేసి తాము అనుకున్న చోటికి మాత్రము ఈ డబ్బునంతా కూడా తరలించినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంటూ అదేవిధంగా ఈ భుజంగరావు, తిరుపతన్నతో పాటుగాను ప్రణీత్ రావుతో పాటు ఈ వేణుగోపాలరావు పేరు కూడా ఈ రాధాకిషన్ రావు వెల్లడించారు. ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేయడం జరిగింది. అయితే వీళ్ళంతా కలిసి నలుగురు మొత్తం కలిసి కూడా మానిటరింగ్ చేశామని కూడా ఇందులో చెప్పారు. అయితే ఎవరి ఈ వేణుగోపాలరావు అనే ఇష్యూ చూసినప్పుడు దానికి సంబంధించినట్టు ఈయన బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఎల్బీ నగర్ లో ఏసీబీగా రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత ఎస్ఐబిలో ఓఎస్డీగా కొనసాగారు. అదేవిధంగా మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు మొత్తం ఈయనకు అనుచరుడుగా ఉండడం జరిగింది. 1989 బ్యాచ్ కు చెందినటువంటి ఈ వేణుగోపాలు ఎస్ఐగా పనిచేస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పర్వతగిరి గ్రామంలో పనిచేశాడు. ఆ తర్వాత చిగురుమామిడి వంటి ప్రాంతంలో కూడా అక్కడ ఒక లాకప్ డెత్ సంబంధించినటువంటి ఇష్యూలోనే ఈ వేణుగోపాల్ సస్పెండ్ కూడా అయ్యారు. ఆ తర్వాత 2005లో కూడా ఇతను కరీంనగర్ రూరల్ సిఐగా కూడా ఏసీబీ ట్రాప్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే విషయం పైన కూడా ఈయన పైన కేసు కూడా ఉంది. అంతేకాకుండా జైల్లో వెళ్లి సస్పెండ్ అయినటువంటి వేణుగోపాలరావు ఒక జమ్మికుంట ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి క్రమంలో మొత్తం మీద కొంతమంది అతని వేధింపులు తట్టుకోలేక కూడా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఈయన పైన ఓ కేసు కూడా ఉండడం జరిగింది. 2013లో డిఎస్పీగా ప్రమోషన్ పొంది ఆ తర్వాత పెద్దపల్లి డిఎస్పీగా కూడా ఆయన పనిచేశారు. మొత్తానికి ఇలాంటి అంటే వివాదాస్పదుడుగా ఉన్నటువంటి వేణుగోపాలరావు
ఈ నలుగురు టీంలలో ఒక సభ్యుడు కావడము, ఈయన మీద కూడా పెద్ద ఎత్తున ఇలాంటి వివాదాస్పదమైనటువంటి కేసులు, అదేవిధంగా అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని ఈ ట్యాపింగ్ టీంలో చేర్చుకొని మొత్తం ఒక ప్రైవేటు టీమ్ గా వీళ్ళంతా కూడా గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీలు, అదేవిధంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లన్నిటిని కూడా ట్యాప్ చేసి గత ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు చేరవేసినటువంటి టీంలలో ఈ వేణుగోపాల్ రావు పేరు రాధాకిషన్ వెల్లడించడం జరిగింది. అయితే వేణుగోపాల్ పేరు మొత్తం మీద రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నందున ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేణుగోపాల్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని ఒక మొత్తం విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే భుజంగరావు, తిరుపతి అన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటుగాను మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేయనున్నారు. అదేవిధంగా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి రిమాండ్ సంబంధించినటువంటి రిపోర్ట్ లో ఈ వేణుగోపాల్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఆయనను విచారించినట్లయితే మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి రానున్నాయి. మొత్తానికి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో ఈ బీఆర్ఎస్ సుప్రీమోకి సంబంధించి పేర్కోవడం చాలా వరకు ఇది పొలిటికల్ సర్కిల్లో చాలా వరకు చర్చనీయాంశమైంది. ఇక దానికి సంబంధించి చూసినట్టయితే మరికొంతమంది రాజకీయ నాయకులకు ఇందులో ప్రమేయం ఉన్నట్లుగా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో పలు అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి ఇక వారికి కూడా రాజకీయ నేతలకు ఎవరైతే ప్రోద్బలంతో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీం ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారం కూడా మరికొంతమందికి నోటీసులు కూడా ఇవ్వనున్నారు. సూర్య, థ్యాంక్ యూ ధనరాజ్.